ఒక మంచి కార్యక్రమాన్ని, మన సామాజిక వర్గానికి గుర్తింపు అయ్యే కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా శివభాస్కర్ గారు మరి వారు ఏసీపీగా ఉంటూ హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగ డిఎస్పీ స్థాయిలో ఉంటూ కూడా మన సామాజిక వర్గానికి, యువతకి రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉండాలి, సామాజిక వర్గానికి జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి రాణింపు ఉండాలి. మన రాష్ట్రమే కాదు, తెలంగాణ, కర్ణాటక అనేక రాష్ట్రాల్లో మన సామాజిక వర్గం ఎన్నో కోట్ల మంది ఉన్నారు. మరి మనందరినీ కూడా సమీకరించడం ఒక సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. ఒకరికొకళ్ళు పరిచయం లేకపోవటం, ఎవరు మనవాడు, ఎవరు మనకు సహాయం చేయాలన్నది కూడా మనం తెలుసుకోకపోవడం అనేది గతంలో ఉండేది. ఆనాడు మరి మిరియాల వెంకట్రావు గారు ఉండేవారు. మరి ఆ రోజుల్లో ఆయనకున్నంత స్తోమతోటి, ఆయనకున్నంత ఓపికతోటి, ఆయనకున్న సహనంతో, ఆయనకున్న అనేక రకాల అన్ని జిల్లాలు కూడా తిరిగి ఆ మహనీయుడు చాలా ఒక కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా కాపుల్ని బీసీలుగా చేర్చాలని చెప్పి మరి ఆ రోజు కమిషన్ కూడా ఏర్పాటు చేసి, పుట్టుస్వామి కమిషన్ ఏర్పాటు చేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. మరి ఇవాళ అటువంటి రోజులు కాదు. కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, వాట్సాప్స్లో వచ్చినాయి, యువత బాగా పెరిగారు, చదువుకున్న సంఖ్య కూడా బాగా పెరిగారు మన వాళ్ళలో. మరి వీళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకువెళ్ళి వారికి చక్కటి భవిష్యత్తు ఉండేలాగా చేయాలంటే మనం కూడా ఒక సంఘటితం కావాలి, ఐక్యత కావాలి. ఆ ఐక్యత, సంఘటితం పాటు ఒక రాజకీయ మనకి వారసులు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, రాజ్యాధికారం కావాలి. ఏదైనా మనం పనిచేయాలంటే రాజ్యాధికారం ద్వారానే ఎక్కువగా మనం పనులు చేయడానికి దోహదపడతాయి. కాబట్టి మనం కూడా మన సామాజిక వర్గం అంతా కూడా ఏకత్రాటి మీద ఉండి తప్పకుండా మన వాళ్ళకి మనం సహాయం చేయడం, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయందించడం, అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాల్లో కానీ, వారి వ్యాపార విషయాల్లో కానీ, ఇంకా అన్ని రంగాల్లో కూడా వారికి పైకి తీసుకొచ్చే కోసం ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసే పరిస్థితులు ఉండాలంటే ఒక సంస్థ అనేది మరి బాగా బలంగా ఉండాలి. ఇవాళ కాపు ర్యాక్స్ అనేది కూడా నిజంగా యువత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. మరి నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను, ఇన్ని లక్షల మందిని మరి ఒక చోట చేర్చి, ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో మన వాళ్ళకి సహాయం కావాలంటే మరి గుంటూరులో ఉన్నవాళ్ళు విజయవాడలో ఉంటూ ఫోన్ ద్వారా అక్కడున్న మన ఈ కాపు ర్యాక్స్ వాళ్ళని చేదోడుగా ఉండమంటాం, వాళ్ళు వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వటం అనేది నిజంగా ఒక అదృష్టంగా వారు భావిస్తున్నారు. నేను చాలామంది చూశాను ఈ మధ్య యాక్సిడెంట్లో ఈ రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఆ కాపు ర్యాక్స్ ద్వారా సహాయం చేయటం. ఈ ఏసీపీ గారు శివభాస్కర్ రావు ద్వారా అక్కడున్న పోలీస్ అధికారికి చెప్పడం, అక్కడ రెవెన్యూ అధికారులు చెప్పడం, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ చెప్పడం, ఇవన్నీ కూడా ఈ కాపు ర్యాక్స్ వాళ్ళు చేసే సహాయాన్ని ఈ మధ్య నేను తెలుసుకున్నాను. నాకు కూడా అంతకుముందు తెలిసేది కాదు. మా దీపు ఉండేవాడు, మా అన్నయ్య గారి అబ్బాయి జగ్గయ్యపేటలో. మరి ఆ దీపు చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపడ్డాను, అమ్మో ఇన్ని కార్యక్రమాలు చేస్తారా మీరని చెప్పి అనుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో కూడా ఈ కాపు ర్యాక్స్ అనేది ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి. తప్పకుండా మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే సోదరులు ఉమా గారు కూడా తెలియజేశారు, నాకు కూడా రాజకీయంగా ఎవరన్నా ఒకళ్ళు వెనకాల ఉండాలి. నేను ఒకళ్ళు ముందు లాక్కొస్తే నాకు కూడా ఒకళ్ళు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిని నేను స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు కూడా ఆనాడు వంగవీటి మోహన్ గారు నాకు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు రాజకీయంగా భిక్ష పెట్టాను ఆ రోజు. ఆ తర్వాత మరి రాజకీయంగా ఆయన 88లో భౌతికంగా మనందరికీ దూరం అయినప్పుడు కూడా 88కి ముందు నేను కూడా అనేక రకాలుగా వంగవీటి మోహన్ రంగ గారికి ఆయన చేసే రాజకీయ కార్యక్రమానికి నేను కూడా ఎప్పుడు హాజరైతే ఉండేవాడిని. వారి ద్వారా నాకు రాజశేఖర రెడ్డి గారు, శివశంకర్ గారు కూడా పరిచయం అయ్యారు. అదే వంగవీటి మోహన్ రంగ గారు నాకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుల పదవి ఇవ్వకపోతే నాకు రాజశేఖర రెడ్డి గారు పరిచయం అయ్యాడు కాదు, నాకు శివశంకర్ గారు పరిచయం అయ్యాడు కాదు. శివశంకర్ గారు పరిచయం అయిన తర్వాత వారి కుమారుడు సుధీర్ కుమార్ గారు కూడా నాకు ఆ రోజు శివశంకర్ గారు ఉన్న సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ గారికి గుంటూరులో, కృష్ణా జిల్లాలో నాకు కూడా ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. మరి అప్పుడు కొన్ని కారణాల వల్ల జిల్లాలో రాజకీయ
సమీకరణలో నాకు లేకపోయినప్పుడు కూడా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయంతో మరి 99లో మొదటిసారిగా నాకు జిల్లాలో అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ సామాజిక వర్గం లేదు, కాపు సామాజిక వర్గం చాలా తక్కువలో ఉంది జిల్లాలో జగ్గయ్యపేటలో, నాకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పినప్పుడు కూడా మరి ఆ రోజు నాకున్న పరిచయాలు వంగవీటి మోహన్ గారు నాకు ఎవరైతే పరిచయం చేశారో ఆ నాయకులందరూ కూడా సపోర్ట్గా ఉంటూ రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్గా ఉంటూ మరి ఆ రోజు నాకు 99లో మరి టికెట్ ఇచ్చి నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నిజంగా వంగవీటి మోహన్ గారు నాకు జిల్లా పదవి ఇస్తుంటే నాకు వద్దని నేను అన్నప్పుడు కూడా లేదు ఉండాలని చెప్పి నాకు ఆ రోజు వెన్నుతట్టి ప్రోత్సహించారు. కాబట్టి ఆ విధంగా ఒక నాయకుడు నన్ను ప్రోత్సహించారు, ఉమా గారిని ప్రోత్సహించారు, ఇలా జిల్లాలో అనేక మందిని ప్రోత్సహించారు, రాష్ట్రంలో చాలామంది రంగా గారు లాంటి వాళ్ళు ప్రోత్సహించారు. కాబట్టే మనం రాజకీయంగా ముందుకు వచ్చాం. మనం రాజకీయంగా ముందుకు రాబట్టే మన తోటి వారిని మన పక్క వాళ్ళని కూడా తప్పకుండా మా స్థాయిలో మేము కూడా నా స్థాయిలో నేను కూడా తప్పకుండా వారికి అన్ని రకాల అవకాశాలు ఇవ్వడంలో నేను ముందుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి ఆ రోజు మరి మొదటిసారి అవకాశం ఇవ్వడంలో 3 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచి ఆ తర్వాత మరి మొన్ననే 2024లో వైఎస్ఆర్సీపీగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఇంకా ఆ పార్టీలో సరైన గౌరవం మర్యాద లభించట్లేదు. దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ఎప్పుడైతే 2011లో వచ్చిందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నాకు సహాయం చేశాడు వంగవీటి మోహన్ గారి ద్వారా. ఆ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పార్టీ పెట్టాడని చెప్పి ఒక విశ్వాసంతో నేను ఆయన్ని వెన్నంటే ఉండి జిల్లాలో మొట్టమొదటిసారిగా నేనే